అయితే సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుతున్నానుకున్న తాత్పర్యము కలిగి ఈటె విసిరెను. దావీదు అతని ఎదుట నుండి తప్పించుకునేందున ఈటె గోడకు నాటగా దావీదు ఆ రాత్రి అందు తప్పించుకొని పారిపోయిన. దేవునికి స్తోత్రం. యాక్చువల్లీ ఇక్కడ కావాలంటే దావీదు గారు మరి గొల్యాతును చంపిన దావీదు గారికి మరి సౌలు గారిని ఆయన మీద తిరగబట్టం పోరాటం చేయటం పెద్ద లెక్క కాదు. అయినప్పటికీ నా అభిషిక్తుణ్ణి నేను టచ్ కూడా చేయకూడదని ఆ వయసులో ఎరిగిన వాడే పారిపోవటం చూస్తూ ఉన్నాము. చాలా చాలా పరిస్థితులను బట్టి మనము ఎదురాడి పోరాడే కంటే కొన్ని పరిస్థితులను బట్టి పారిపోవటమే ఉత్తమం. మరి రాత్రికాల ప్రార్థన ద్వారా ఇటువంటి జ్ఞానయుక్తంగా మరి బిడ్డల్ని నడిపించడంలో కానీ కుటుంబం నడిపించడంలో మనం కూడా దుష్టు నుండి కూడా పాము వలె వివేకముగాను పావురం వలె నిష్కపటముగాను ఉండబద్దులమే ఉన్నందు